4DXలో ఒడిసీ సినిమా చూసేసి వచ్చాము. అసలు చాలా 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 బాగుంది. హాయ్, ఇప్పుడు మనం ఫెడ్రిక్ రీగల్కి వచ్చాము. ఇక్కడ అది 4DX థియేటరు. ఇప్పుడు ఇందులో మనము ఒడిసీ సినిమా చూస్తానికి వచ్చాము. ఇదేంటంటే గ్రీక్ బేస్ నవల్ స్టోరీ. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాక చూద్దాము. ఆ 4X సినిమాకి అది ఎఫెక్ట్స్ అంతా ఎట్లా ఉంటాయో మళ్ళీ నేను బయటకు వచ్చిన తర్వాత చెప్తాను మీకు. ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. ఇవన్నీ చాలా కాంప్లెక్స్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. చాలా ఈవినింగ్స్ అయితే ఇంకా చాలా ఆహ్లాదంగా ఉంది. ఇదిగో టేబుల్స్ ఇవన్నీ వేసుకొని కూర్చొని అవుట్డోర్లో స్నాక్స్ అవి కూడా తింటా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడంటే ఆఫ్టర్నూన్ కాబట్టి 34-35 ఉంది ఇక్కడ ఎండ. సో అందుకనే ఇట్లా ఉంది. ఇప్పుడు 4DXలో మనం టికెట్స్ ఎట్లా తీసుకుంటాము, ఎట్లాగా మనం లోపలికి వెళ్తాము అన్నీ కూడా మీకు చూపిస్తాను. ఓకే, కొంచెం దూరం అయితే కనిపిస్తుంది. ఇదిగో టికెట్స్ ఈ రకంగా మనమే థియేటర్ ఎంచుకొని ఏం సినిమా కావాలో ఎంచుకొని ఆ సినిమాని మనమే తీసుకోవచ్చు. సినిమాని సెలెక్ట్ చేసుకొని ఏ షో ఉంది, ఎన్ని గంటలకు ఉంది, ఎక్కడ ఏ సీట్స్ కావాలి, ఏంటి అన్నీ మనమే చక్కగా సెలెక్ట్ చేసుకొని మనమే ఇక్కడ పే చేసేయచ్చు అనమాట. పే చేసేసి అప్పుడు లోపలికి సినిమాకి వెళ్తాం. ఇంకా ఇక్కడున్న అన్ని పెద్ద థియేటర్స్ అన్నిట్లో ఆల్మోస్ట్ ఇలాగా ఈ RDX గేమ్స్ అనేవి ఉంటాయి. ఈ గేమ్స్ అన్నీ పిల్లలకి ఎంటర్టైన్మెంట్, ఆడుకోవడానికి ఖాళీ సమయాల్లో చక్కగా ఇవన్నీ RDX గేమ్స్ ప్రతి పెద్ద థియేటర్లో కూడా ఈ RDX గేమ్స్ అనేవి ఉంటాయి. RDX గేమ్స్, స్నాక్స్, ఈ థియేటర్ టికెట్లు తీసుకోవడానికి కూడా ఇదిగోండి ఇక్కడ ఒక 3-4 ఉన్నాయి. చక్కగా ఎలా తీసుకోవాలి ఏంటి అనేది. ఇగో ఈ రిలాక్సింగ్ చైర్స్ కూడా ఉంటాయి. రిలాక్స్ కూడా అవ్వచ్చు చక్కగా. ఈ రిలాక్సింగ్ చైర్స్లో మన ఇష్టం వచ్చినంతసేపు మసాజ్ చైర్స్ లాగా అనమాట. మసాజ్ కూడా ఉంటుంది ఇక్కడ. ఇదంతా స్నాక్స్ అంతా ఉంటుంది. ఇవ్వండి గేమ్స్ చూపిస్తాం మీకు. ఇవి RDX గేమ్స్ అంటే ఇవి అనమాట. RDX గేమ్స్ పిల్లలు ఇక అసలు వదలరు. ఇప్పుడు మనం ఆఫ్టర్నూన్ వచ్చాం కాబట్టి జనం లేరు. ఈవినింగ్ వస్తే ఇక జనాలతో మంచి సందడిగా ఉంటుంది ఇదంతా. వీడియో గేమ్స్ పిల్లలు. ఈ వీకెండ్స్ అయితే ఇంకా అసలు ఫుల్ హడావిడి ఉండిద్ది అనమాట. అది పిల్లలకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది ఇక్కడ. అన్నీ స్నాక్స్, బొమ్మలు అన్నీ ఇంకా ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఇదే ఒక ఇదిలాగా ఉంది మొత్తం చూస్తుంటే. ఇదిగో ఇక్కడ చూడండి హార్స్ బొమ్మలు కూడా ఎట్లా పెట్టాడు చక్కగా. ఇది వచ్చేసేసి అది అక్కడ పాప్కార్న్ బకెట్ పెట్టాడు కదా, అట్లా పాప్కార్న్ అవి తీసుకోవడానికి వాటికి ఇక్కడ ఒక మిషన్ ఉంది. ఈ మిషన్ ద్వారా పాప్కార్న్ తీసుకుంటూ ఉంటారు. పాప్కార్న్ డైరెక్ట్గా ఈ మిషన్లో నుంచి మనం వేస్తే మనకి ఏ ఫ్లేవర్ కావాలో ఆ ఫ్లేవర్ పెట్టుకొని బటరీ టాపింగ్తో మనకి పాప్కార్న్ వస్తుంది అనమాట ఇందులో నుంచి. ఇప్పుడే తీసేసుకున్నాడు, మళ్ళీ మనం తీసుకునేటప్పుడు కుదిరితే చూపిస్తాం మీకు. ఇది RDX థియేటర్. వచ్చేసాం థియేటర్కి వచ్చేసాం. టికెట్స్తో తీసుకున్నాము. ఇప్పుడు మనం వెళ్ళేది ఈ సినిమాకి వెళ్తున్నాము. ఇది చెప్పాను కదా గ్రీక్ నావల్ బేస్ మీద తీసిన సినిమా. ఇది జస్ట్ లైక్ ఫ్యాంటసీ సినిమా లాంటిది. కాకపోతే అందులో ఎఫెక్ట్స్ అంతా చైర్స్ కదులుతాయి ఇవన్నీ ఉంటాయి అనుకుంటే అక్కడ ఎంట్రన్స్ దగ్గర కాషన్ కూడా ఇచ్చారు. ఇది వచ్చి 4DX థియేటరు. ఇందులో వెళ్తాం అనమాట. అక్కడ ఎంట్రన్స్ దగ్గర మాకు చెప్పారు కూడా వాళ్ళు జాగ్రత్త అని చెప్పేసి. ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ సేఫ్టీ గైడ్ లైన్స్ అన్నీ కూడా రాసి కూడా పెట్టారు ఇక్కడ. ఇప్పుడే 4DXలో ఒడిసీ సినిమా చూసేసి వచ్చాము. అసలు చాలా 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 బాగుంది. ఆ ఎఫెక్ట్స్ అయితే మనకి ఇండియాలో వెరీ ఫ్యూ థియేటర్స్ ఉన్నాయి 4DX. కానీ కుదిరిన ప్రతి ఒక్కళ్ళు మాత్రమే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సింది. అందులో ఈ ఒడిసీ సినిమా ఎక్కువ పార్ట్ ఆ సీ దాంట్లో ఉంది. అసలు ఆ
సీ ఎఫెక్ట్స్ కానీ మనం కూడా షిప్లో ఊగిపోతున్నట్టుగా, వర్షం పడుతున్నట్టుగా, స్నో ఫాల్ అవుతున్నట్టుగా అసలు అవన్నీ ఎంత బాగా ఎంజాయ్ చేయగలిగామంటే అంత బాగా ఎంజాయ్ చేయగలిగాం. చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా చూడాలి. ఒక్కసారైనా 4DX ఎక్స్పీరియన్స్ చేయండి. మన సౌత్లో వెరీ ఫ్యూ ఒక 3-4 థియేటర్స్ ఉన్నట్టున్నాయి. సో అక్కడికి వెళ్ళినప్పుడు కుదిరినప్పుడు ఖచ్చితంగా మీరు చూడండి 4DXలో ఒడిస్సీ సినిమాని. చాలా బాగుంది. హాయ్, ఈ ఒడిస్సీ సినిమా వచ్చేసి ఫిలిం బై క్రిస్టోఫర్ నోలన్. ఈయన చాలా ఫేమస్ డైరెక్టర్. సో మాకు యాక్చువల్గా మూవీలో అంతా కూడా మేము అందులో ఉన్నట్టు, ఆ షిప్లో ఉన్నట్టు, ఆ వర్షం పడినప్పుడు ఆ బాణాలు అలాగ మా పక్క నుంచి వెళ్తున్నట్టుగా, ఆ కొట్టుకుంటున్నప్పుడు మమ్మల్ని ఏదో అటు ఇటు తోస్తున్నట్టుగా 4DXలో అసలు ఆ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మరి యూఎస్లో చాలా బాగా ఉన్నాయి. ఆ వర్షం తడవద్దు అనుకుంటే ఆన్ ఆఫ్ చేసుకుంటానికి ఎవరు మన మీద వర్షం బటన్స్ కూడా ఉన్నాయి చక్కగా. మన మీద వర్షం పడినట్టుగా, మబ్బులు వెళ్తున్నట్టుగా, ఆ స్నో ఫాల్ పడుతున్నట్టుగా అంతా కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు థియేటర్లోనే. అసలు చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనమాట అది. చాలా చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా చూడండి. 4DXలో చూడండి, బాగుంటుంది. థియేటర్ అయితే చాలా బాగుంది. ఇది 4DX థియేటరు. సో ఇక్కడ మూవీస్ అన్నీ కూడా డిఫరెంట్ మూవీస్ ఉన్నాయి. మనకి ఎయిర్పోర్ట్లో ఎలాగైతే పలానా టైంకి పలానా ఫ్లైట్ వస్తుందని ఎట్లా ఉంటుందో అట్లాగే ఇక్కడ మూవీస్ కూడా పలానా టైంకి ఈ మూవీ అని ఉంటుంది. సో చాలా బాగుంది. యూఎస్లో ఈ ఎక్స్పీరియన్స్ మనకు మర్చిపోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటివి చాలా చాలా రకరకాల ఎక్స్పీరియన్సెస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాము. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ప్రజెంట్ 4DX థియేటర్స్లో ఈవిల్ డెడ్ ఒకటి, మొన్న ఒకటి కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ స్క్రీన్స్ అండి. కుదిరితే ఇంకా మేము వెళ్ళేలోపు అవి కూడా చూస్తాం ఒకసారి. ఆ సినిమాలు కూడా ఇక్కడ 7 స్క్రీన్స్ ఉంటాయి. 7 స్క్రీన్స్ ఉంటాయి. మేము చూసింది 7th స్క్రీన్లో. సో 1, 2, 3, 4, 5, 6, 7 స్క్రీన్స్ ఉన్నాయి థియేటర్లో.